పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అల్లర్లు చెలరేగాయి. వలస కూలీ మరణంతో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రోడ్డు, రైలు మార్గాలు దిగ్బంధించారు. బెల్దాంగ్లో బారువా మోర్ దగ్గర హైవేపై రాస్తారోకో చేశారు వందలాది మంది నిరసనకారులు. దీంతో 12వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు రైల్వే గేటును కూడా ధ్వంసం చేసి ట్రైన్ సేవలకు కూడా అంతరాయం కలిగించే ప్రయత్నం చేశారు ఆందోళనకారులు. జన సమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో అల్లర్లు చెలరేగాయి. వలస కూలీ మరణంతో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రోడ్డు, రైలు మార్గాలు దిగ్బంధించారు. NH-12 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం దృశ్యాలు మనం వెంటనే స్క్రీన్ మీద చూస్తున్నాం. రైల్వే ట్రాక్ ను సైతం ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను ఒక దశలో చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. দেখতে পাচ্ছেন মিডিয়া মিডিয়া সাইড হয়ে যাও। ప్రస్తుతం మనం బెంగాల్లోని ముర్షిదాబాద్లో మళ్లీ ఘర్షణలు చెలరేగిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. వలస కూలీ మరణంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అవి హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు రోడ్డు, రైలు మార్గాల్లో దిగ్బంధించారు. బెంగాల్లోని బారువా మోర్ దగ్గర హైవేపై రాస్తారోకో చేశారు. వందలాది మంది నిరసనకారులు బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా NH-12ను ఆందోళనకారులు అష్టదిగ్బంధనం చేశారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. NH-12 పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం 12వ నెంబరు జాతీయ రహదారిపై ఆందోళనకారులు ఇటు పోలీసులకు మధ్య వాగ్వివాదాలను చూస్తున్నాము. ఆందోళనకారులు ఒక దశలో అక్కడ అన్ని పగులుకొట్టే ప్రయత్నాలు చేశారు. అలాగే దిష్టిబొమ్మలు దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో లాఠీ చార్జ్ చేశారు. మరోవైపు రైల్వే గేటును కూడా ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. రెండవ బాక్స్లో ట్రైన్ సేవలను కూడా అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఆందోళనకారులు. జన సమూహాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు ఒక దశలో లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వలస కూలీ మరణంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనలు పెచ్చుమిరాయి. దీంతో ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారు. అక్కడ అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. అలాగే రైల్వే గేట్ను కూడా ధ్వంసం చేశారు.